నమస్తే కిరణ్ టీవీ లైవ్ ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య, వాస్తు పండితులు, లలితా అమ్మవారి ఉపాసకులు నానాజీ పట్నాయక్ గారు. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, మనం దశమహా విద్యల సిరీస్ అయితే చేస్తూ వస్తున్నాము. అందులో భాగంగా నేను ఇప్పుడు అడగబోయేది వచ్చేసి బంగారం కోసం. గురుగారు, బంగారం రేట్ అయితే కనుక విపరీతంగా పెరిగిపోతుంది. అసలు సామాన్యులకైతే అందుబాటులో ఏమాత్రం లేదు గురుగారు. సో అసలు కొత్త బంగారం కన్నా ఉన్న బంగారాన్ని ఉంచుకోవాలన్నా కూడా చాలా మంది భయపడుతున్నారు. వేసుకుని బయటకు వెళ్ళాలన్నా కూడా బాగా దొంగతనాలు ఇలాంటివి చూస్తూనే ఉన్నాం. అసలు తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించుకోవాలన్నా ఈ బంగారానికి లింక్ చేసుకుని అసలు మనం ఏ అమ్మవారిని ఆరాధించాలంటారు? అవును, మీరు అన్నట్టుగా ఇప్పుడు దాదాపుగా 180 దాకా వెళ్ళిపోయింది బంగారం. 180,000 దాకా వెళ్ళిపోయింది. వెండేమో 4,25 దాకా వెళ్ళిపోయిందండి. కాకపోతే ఏంటంటే ఇది ఫ్లక్చువేషన్ కూడా అవుద్ది. ఎప్పుడైనా గురువు మిథున రాశిలో ఉన్నప్పుడు ఫ్లక్చువేట్ కూడా అవుద్దండి. అంటే సడన్గా ఒకటేసారి 4,25కి వెళ్ళిన వెండి 4కి వచ్చేయడం, 380కి వచ్చేయడం జరుగుతుంది. 180, 185 దాకా వెళ్ళిపోతున్న బంగారం మళ్ళీ 160కి వచ్చి మళ్ళీ పెరగడం. అంటే ఒకటేసారి ఒకటే రోజులో మీరు 10 వేసి 15 వేసి 20 వేసి వేలు కూడా అటు ఇటు కూడా తిరుగుతాయి. అంటే ఈ పాయింట్ ఉంటుంది. ఇప్పుడు ఎట్లయితే విపరీతంగా పెరిగిందో ఈ డ్యూయల్ సైన్లో నుంచి రిట్రోగ్రేడ్ నార్మల్ అవుతుంది గురువుకి. నార్మల్ అవుతున్నప్పుడు ఏంటంటే ఇంకా ఒక షేర్ మార్కెట్ని ఒక ఊపేలాగా తిరుగుతూ ఉంటుంది ముందుకి వెనక్కి. ఒకటేసారి 25,000 పెరగడం, 10,000 పెరగడం, ఒకటేసారి 10-15,000 తగ్గిపోవడం, ఇవి కూడా మీరు చూస్తూ ఉంటారు ఫ్యూచర్లో మీరు ఇప్పుడున్న రేటుకు చూసుకుంటే కనుక. అయితే ఇక్కడ మీరు అన్నట్టుగా తెలుగు రాష్ట్రాల్లో స్త్రీలు రెండుగా విడిపోయారని చెప్పుకోవాలి. ఎలాగంటే ఒకరేమో అయ్యో మేము కొనలేకపోతున్నాం అని బాధతోని, ఇంకోలేమో మేము ఒకప్పుడు కొనడం మంచిదైంది ఇప్పుడు బాగా పెరిగిందని ఆనందంతో. మొత్తం ఇండియా మొత్తం మీద చెప్పాలంటే. అయితే సరే, ఇప్పుడు నాకేమనిపించింది అంటానండి, మనకు ఒక 10 years బ్యాక్ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పుడు, టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన ఒక సంవత్సరానికి నాకు ఒక క్లయింట్ కలిశాడు. సార్ నా బిజినెస్ అంతా పడిపోయింది సార్ టీఆర్ఎస్ ప్రభుత్వం రావడం వల్ల అన్నాడు. అదేంటి మీ బిజినెస్కి టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఏంటి సంబంధం అన్నా. ఎక్కడ సార్, అంతకుముందు కరెంటు కట్ అయ్యేది, వీళ్ళు వచ్చాక ఫుల్ 24 hours కరెంట్ ఇస్తున్నారు. నా జనరేటర్ బిజినెస్ ఎవరు పెట్టుకుంటారు జనరేటర్స్? అవును కదా. జనరేటర్ రిపేర్ చేయించుకునేవాళ్ళు లేడు, జనరేటర్ రెంట్ తీసుకునేవాళ్ళు, జనరేటర్ కొనుక్కునేవాళ్ళు లేడు. అవును. అరే నాకు అప్పుడు అర్థమైంది, అరే ఏదైనా ఒక విషయం జరిగితే కొంతమందికి మంచి జరగవచ్చు, కొంతమందికి ఇబ్బంది ఇవ్వచ్చు. అలాగే ఇప్పుడు బంగారం రేటు ఇంత 185 దాకా వచ్చేసిన బంగారము మీకు కొంతమందికి ఆనందాన్ని ఇచ్చింది. ఎప్పుడో 10 ఏళ్ల క్రితం లేకపోతే 1 year బ్యాక్ తీసుకున్న వాళ్ళందరికీ ఆనందం. 70, 80, 90 తీసుకున్నాం కదా అని. 183కి 185కి వచ్చేసింది అనే వాళ్ళకేమో దుఃఖం. అవును, ఏమిట్రా బాబు ఇంత పెరిగిపోయిందని. తీసుకోలేని వాళ్ళకి, తీసుకున్న వాళ్ళకేమో ఆనందం. అయితే ఇక్కడ ఏంటంటే మీరు దశమహావిద్యల గురించి మాట్లాడుతున్నారు కాబట్టి మీకు బంగారం పుష్కలంగా ఉండాలి అంటే 2 కారణాలండి. ఒకటి తక్కువైతే కొనుక్కోవడం, లేకపోతే తక్కువ కాకపోయినా కొనేంత స్తోమత రావడం. కొనేంత స్తోమత ఇచ్చేటువంటి దశమహావిద్యల్లో ఏకైక దేవత తార. తారాదేవి ఉపాసన మీకు 100కి 100% ఇచ్చి తీరుతుంది. అమ్మవారు అంత బంగారాన్ని కరుణ. కొంతమందిని ఉపాసకుల్ని అంటే నేను చూశాను, రోజుకి ఇంత బంగారం ఇచ్చేళ్తుంది తెలుసా, నమ్ముతారా? నమ్మలేం మనం. అది అంటే మీరు చూసారా? అవునా? రోజుకి ఇంత బంగారం. కాకపోతే అయ్యో ఎంత కఠినంగా చేస్తారనుకుంటున్నారు. అది మీరు ఇప్పుడు ఇక్కడ ఉన్నారు, బయట పెద్ద పెద్ద రాళ్ళు వచ్చి మీ ఇంటి మీద పడిపోతున్నట్టు అవుతే మీరు ఉండగలరా ప్రశాంతంగా? లేదు కదా, వణుకు పుట్టేస్తారు. అవును. చేస్తూ ఉంటే త్రిశూలం పట్టుకుని నువ్వు ఆపుతావా ఆపవని ఇలా పొడి చేసినట్టు పైకి వస్తే మీరు ఉండగలరా? అంత కఠోరంగా చేస్తారు. అంటే ఆ దేవత ప్రసన్నమయ్యే ముందు మీకు అంత టెస్ట్ చేస్తుంది. అంటే గురుగారు ఇంట్లోనే చేసుకోవచ్చా, లేకపోతే దానికి ఏకాంతమైనటువంటి రూమ్స్ చెప్తారండి ఎక్కువగా ఈ తారా విషయంలో మాత్రం. సింపుల్గా ఒక రూమ్ ఉండాలి, ఎవరితో సంబంధం లేకుండా, ముప్పూటలు వాడు జపం చేస్తూ ఉండాలి. ఇంకా మీకు ఒకటి ఏంటంటే ఇక్కడ ఏంటంటే గమ్మత్తు, మీకు అది వచ్చిన తర్వాత దాని మీద ఇంట్రెస్ట్ కూడా ఉండదు. అంత సాధన చేసి అంత అమ్మవారు దర్శనం ఇచ్చాక మీకు దేని మీద ఇంట్రెస్ట్ ఉండదు. ఏదో ఆ రోజు పూట ఉంటే సరిపోద్ది అనిపిస్తుంది. అంటే అంత దీంట్లోకి వెళ్ళిపోతారు.
వచ్చేదాకా అందుకోసం యాక్చువల్లీ ఇలాంటి సాధనలన్నీ కూడా చింత చెట్టు కిందని మన ఊడలుండే చెట్లు ఉంటాయి చూసారా కొన్ని, మర్రి చెట్లు కిందని, నదీ ప్రవాహం కిందని చేయమంటారు యాక్చువల్గా. ఇంకా కొంతమంది అయితే కొన్ని కొన్ని ఆచారాల్లో కపాలం పెట్టుకొని కూడా చేస్తారు, కపాలాలు పెట్టుకొని కూడా చేస్తారు. అంటే వీళ్ళు ఇంకా ఫ్యామిలీని ఛేదించి చేయాలి, ఫ్యామిలీతో ఉండి చేయొచ్చు అండి, చేయకూడదు అనేది లేదు. ఫ్యామిలీతో సహా చేస్తారు, ఫ్యామిలీ కూడా ఉంటారు వీళ్ళకి. ఫ్యామిలీ లేని సన్యాసులే చేయాలని రూల్ ఏం లేదు దీనికి, దశమహావిద్యలకి. ఎందుకంటే ఇవేమి క్షుద్ర విద్యలు కాదు కదా, లేడీస్ కూడా చేస్తారండి. అయ్యో భలేవారు. మీకు ఇంకో విషయం చెప్తా, తారా విద్య, తారా మంత్రం లేడీ దగ్గర తీసుకోవాలని చెప్తారు. చాలా మంది తారాపీఠ వెళ్ళి లేడీస్ ఉంటారు అక్కడ, ఈ తారా విద్య చేసేవాళ్ళు, వాళ్ళ దగ్గర మంత్రం తీసుకుంటారు. అయితే ఈ తార అంటే ఎంతసేపు బంగారం అనే కాదు, అంటే మీకు బంగారం వచ్చింది కాబట్టి చెప్తున్నాను, బంగారం సంబంధించినటువంటి విషయం. తార అమ్మవారు ఇచ్చేది మీకు వాక్కు, అంటే మీకు ఖాళీ కానీ తారా కానీ ఏంటంటే ఫుల్ క్లారిటీ ఇస్తుంది మీరు ఏం మాట్లాడుతున్నారు. ఫస్ట్ టైం నేను తారాయే తీసుకున్నా, స్టార్టింగ్ నేను తీసుకున్న విద్యల్లో. నాకు అసలు అప్పుడు ఇవేవి తెలియని కూడా తెలియవు. ఆయన అడిగితే ఏం తీసుకుంటారంటే నాకు ఇవేమీ తెలియవండి, మీరు ఏది ఇస్తే ఇవ్వండి అన్న. సరే నువ్వు ఆస్ట్రాలజీలో ఉన్నావు కదా, తారా తీసుకో అని ఇచ్చాడు ఆయన. ఓకే, అంటే మనం చెప్పే వాక్కు స్వచ్ఛంగా ఉంటుంది అంటే సరేనండి అన్న. నాకు అస్సలు తెలియదండి నేను తీసుకున్నప్పుడు. ఎన్నేళ్ళు అయింది గురుగారు? చాలా సంవత్సరాలు అయింది. 1% కూడా తెలియదు నాకు అప్పుడు. ఏది తీసుకున్నా చేస్తా భయ. కానీ నాకు చాలా మంచి అమ్మవారి అనుగ్రహం అయితే నేను చూశాను, నేననే కాదు చేసిన వాళ్ళందరికీ చూశాను. అయితే ఈ తారా విద్య విషయంలో మీరు తారాపీఠ కనుక వెళ్తే అక్కడ మనం అంటే నేను మీకు ఒక జ్ఞానం అర్థం అవ్వడానికి చెప్తున్నా. అమ్మవారి దగ్గర చేప పెడతారండి నైవేద్యం, మందు పోస్తారు అమ్మవారికి. అంటే నేను మీకు ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే ఏదో మీ అందరూ అలా చెయ్యండి అని కాదు దయచేసి. నువ్వు మందు తాగుతున్నావా, చేప తింటున్నావా, మాంసం తింటున్నావా, ఇవి చూడదు ఇక్కడ అమ్మవారు అని నా ఉద్దేశం. నువ్వు పక్కవాడిని తినద్దు పట్టుకొని, అంటే వాడి మైండ్ తినేసి, అంటే వాడిని ఒక రకంగా హింసించడం. ఇవాళ రేపు జరిగేది ఏంటంటే సొసైటీలో పూజలు చేస్తుంటారు కానీ పక్కవాడిని హింసిస్తూ ఉంటారు. ఎప్పుడు వాడు బాగుపడకూడదని కోరుకుంటుంటారు. వాడికి 4 బంగారం కొనుక్కుంటే వీడు ఉండలేడు, వాడు కారు కొనుక్కుంటూ ఉండలేడు. ఇది భగవంతుడు ఎక్కడా మెచ్చడు. నువ్వు వాళ్ళకి సపోర్ట్ చేయి, నీకు వీలైతే. నువ్వు సపోర్ట్ చేయడం చేత కాకపోతే నువ్వు గమ్మునుండు అంతే. నువ్వు సైలెంట్ నీ పని నువ్వు చేసుకో. అంతేగాని వాడికి ఏదో పెరుగుతుంది, వాడిని ఏదో లాగేసేయాలి, వాడి దగ్గర ఉన్నది ఏదో తీసేసుకోవాలనేటువంటి భావన ఉంటే అమ్మవారి దగ్గరికి రానివ్వదు, అసలు ఉండదు ఇంకా అక్కడ. అయితే ఇక్కడ ఏంటంటే తారా ఉపాసనలో పర్టికులర్గా మీరు ఏ ఉపాసన అయినా 3 పూట్లు చేయాలి, కనీసం రాత్రిప్పుడు చేయాలి. ఏ దేవత సంబంధించిందైనా చేస్తే ఫస్ట్ మీకు వచ్చేది ఏంటంటే జ్ఞానము, పరావాక్కు. అసలు నాలెడ్జ్, ఎంత నాలెడ్జ్ అంటేనండి మీరు తారా కనుక చేస్తే అన్లిమిటెడ్ నాలెడ్జ్ వస్తుంది. ఇది అది అని కాదు, అద్భుతమైన నాలెడ్జ్ వస్తుంది. మనకి చాలా పెద్ద పెద్ద మహర్షులు కూడా అసలు తారా విద్యని సొంతం చేసుకున్నంత ఈజీ కాదు, కానీ తారాపీఠ వచ్చి చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఓకే గురుగారు, మీరు కనుక చూస్తే నేను వెళ్ళాను కదా, తారాపీఠకి వెళ్ళాను కదా చాలాసార్లు. మీకు తారా మందిరం ఉంటుంది, కొంచెం ముందుకెళ్తే ఒక శ్మశానం ఉంటుంది. శ్మశానంలో చేస్తారండి అందరూ అక్కడ సాధనలు, శ్మశాన సాధనలు చేస్తారు, అక్కడే హోమాలు చేస్తారు, అక్కడే యజ్ఞాలు చేస్తారు. దాని పక్కనే నది ఉంటుంది, నది చిన్న చెరువులాగే ఒకటి ఇట్లా వెళ్తూ ఉంటుంది దీంట్లో. మీరు అక్కడ మనుషులను చూస్తే నాకు ఏమనిపించిందంటే మరి ఇంత తారాదేవి ఇక్కడ ఉన్నప్పుడు ఎందుకు ఇంత డెవలప్గా లేదు కంట్రీ, అంటే అక్కడ ఉండే ప్రదేశం నార్మల్గా ఉంటుంది. అప్పుడు నాకు ఒక విషయం అర్థమైంది, మనం బాహ్యమైన విషయాలే చూస్తుంటాం. వాడు 4 కార్లు ఉన్నాయి, రిచెస్ట్ సిటీ, రిచెస్ట్ బిల్డింగ్స్ అని చూస్తుంటాం. కానీ మన సనాతన ధర్మ సంబంధించినటువంటి విషయంలో నీకు జన్మరాహిత్యం కదా అసలు చూస్తాము. అంటే ఇక్కడికి ఈ జన్మకి ఇక్కడికి అయిపోవడం కావాలి మనిషికి. అంతేగాని ఒక 100 జన్మలు ఎత్తాము, కానీ 100 జన్మలో నువ్వు కింద మీద పడుతూ కష్టాలు పడుతూ లోన్ కట్టుకుని కారులో తిరగడం, లోన్ కట్టుకుని ఇంట్లో ఉండడం కాదు కదా. అసలైన ఇది అది కదా, మనం ఎందుకు అట్లా ఆలోచిస్తున్నాం అనిపించింది. అక్కడికి మోక్షమే కదా, దశమహావిద్యలన్నీ మోక్షం ఇచ్చేవేనండి. అందులో డైరెక్ట్ మోక్షం ఇచ్చే చిన్నమస్తా చెప్పాలంటే, చిన్నమస్తా ఇంకా డైరెక్ట్ మోక్షం ఇస్తుంది అది. కాకపోతే ఈ తారా విద్య ఎవరైతే చేస్తారో చక్కగా పంచోపచార పూజ చేసి నిత్యము రోజు ఎవరైతే తారా మంత్రాన్ని చేస్తారో ఫస్ట్ వాళ్ళకి కలిగేది జ్ఞానం, నాలెడ్జ్, అల్టిమేట్ నాలెడ్జ్. ప్రతి విషయం గురించి మీరు ఎలా ఆలోచించాలి,
ఎలా ఆలోచిస్తున్నాను, ఏ సమయంలో ఏ సందర్భంలో మీరు ఎటువంటి డెసిషన్స్ తీసుకోవాలి. ఓకే. మీరు మీ లైఫ్ అంతా కూడా డెసిషన్ మీద ఆధారపడి ఉంటుంది. అంతే కదండి. అవును. ఇలా వెళ్తున్నాము, 2 రోడ్లు వచ్చాయి, ఇటు వెళ్ళాలంటే మీరు కరెక్ట్గా అడిగి ఇటు వెళ్తే మీరు గమ్యం జరుగుతుంది, ఇటు వెళ్ళిపోయారంటే కదా. అవును. ఓకే. మెయిన్ అదండి అసలు. అంటే ఇంట్లో మనం చేసుకోవాలి అంటే నియమాలు కానీ ఎట్లా చేయాలి, ఉపదేశం ఎట్లాగా? మీరు ఒకటే, ఎవరి దగ్గరైనా తారాదేవి ఉపాసన చేసే వాళ్ళ దగ్గర తీసుకోవచ్చు. మీరు ఇవ్వగలరా గురుగారు? ఇస్తాను, నేను కూడా ఇస్తాను. కాకపోతే మీరు తారాపీఠ వెళ్తే ఇంకా మంచి మంచి ఓకే. చాలా ఇదిగా అక్కడ అంటే క్షేత్రస్థాయి గైడెన్స్ ఇస్తారా మీరు? గైడెన్స్ ఇస్తాను కావాలంటే. ఉన్నారు, ఇచ్చే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు తెలిసిన వాళ్ళు. అయితే నేను అనేది ఏంటంటే చిన్న చిన్న మంత్రాలు ఉంటాయి మనకి. తారా అది భూటాన్, నేపాల్ సైడ్, భూటాన్ సైడు, అండ్ అట్లాగే మనకి గ్రీన్ తారా అంటారు. గ్రీన్ తారా అండ్ లక్ష్మీ తారా అని ఉంటుంది మళ్ళీ అందులో. అంటే లక్ష్మీదేవికి సంబంధించిన తారామంత్రం ఒకటి ఉంటుంది, వాళ్ళు బాగా ఉపాసన చేస్తారు అది. మనకి అదొక సాంగ్ లాగా ఉంటుందండి తారామంత్రం కూడా. కొన్ని అటు సైడ్ అయితే మీరు యూట్యూబ్లో కొట్టి చూడండి, తారామంత్రం కొట్టి చూడండి. ఓం తారే ఓం తారే అని ఒక రకంగా అది అలా వింటూ ఉంటారు వీళ్ళు అటు సైడ్ కనుక. ఓకే. అటు నేపాల్ అటు సైడ్ బాగా ఇది ప్రసిద్ధి చెప్పాలంటే. అయితే ఈ తారాదేవి కూడా చూస్తే మీకు కాళికాదేవి లాగే కనబడుతుంది. అడుగున 4 బయటకు తీసి పుర్రెలు దండలు వేసుకొని అలా ఉంటుంది. తార అంటే ఎవరో కాదు, సరస్వతీదేవి, నీల సరస్వతి. కాకపోతే హయ్యర్ ఎనర్జీ అనమాట. ఇవన్నీ ఏంటంటే హయ్యర్ ఎనర్జీస్. కాబట్టి నాలెడ్జ్ పరంగా మనం అర్థం చేసుకుంటూ ఉండాలి. కానీ చూసేసి అయ్యో ఇంత భయంకరంగా ఉందండి ఈ అమ్మవారిని మనం పూజించవచ్చా అంటే, ఒకే అమ్మ అంటే తల్లి కొంచెం కోప స్వభావంగా ఉంటే తల్లవ్వకుండా ఉండదుగా. అంతేగా. అక్కడ ఆ రూపం ఎందుకు వచ్చింది అంటే, శివుడు దక్ష యజ్ఞానికి వెళ్ళొద్దు, సరే నీకు ఎంత చెప్పినా అర్థం కావట్లేదు, వెళ్ళిపోతుంటే అతన్ని ఆపడం కోసం చుట్టూ ఆవిడ 8 రూపాలు, పైన ఒక రూపం, కింద ఒక రూపం, దశ రూపాలతో వచ్చింది. ఆవిడ అలా ఆపేటువంటి దీంట్లో వచ్చింది కాబట్టి ఆ రూపాలన్నీ ఆ రకంగా అక్కడ వచ్చాయన్నమాట. ఓకే. గురుగారు, మనం గతంలో చండీ హోమం చేయించాం కదా కిందటి అమావాస్యకి, ఈసారి కూడా ఉంది అని తెలియజేశారు. కామాఖ్యలో నిర్వహిస్తున్నారు కదా, ఆ విషయాన్ని కూడా ఒకసారి మన ప్రేక్షకులకి చెప్తారా? తప్పకుండా అండి. యాక్చువల్గా మనం ఈ కామాఖ్య లాస్ట్ టైం అందరికీ ఫ్రీగా చేయించాం, అమ్మవారి అనుగ్రహంతో మనం చేయించాం కదా, అమ్మవారు చేయించిందని చెప్పుకోవాలి. కామాఖ్యలతో ఎందుకు మొదలు పెడుతున్నామంటే, మన సంకల్పం అష్టాదశ శక్తి పీఠాలలో హోమోత్సవం మన సంకల్పం. ఫస్ట్ కామాఖ్యతో ప్రారంభం అవుతుంది, తర్వాత ఒక్కొక్క శక్తి పీఠంలో చేసి ఆఖరిలో మనం గోశాల మరియు అమ్మవారి గుడి కట్టాలని మన సంకల్పం. అమ్మవారు చేయించిన సంకల్పం మనం చేసేది లేదు. అయితే దీనికి మనం లాస్ట్ టైం చండీ హోమం ఒకటి చేసాం, ఈసారి 17వ తేదీ. ఆ రోజు ఉండేటువంటి విశేషం ఏమిటి అంటే, ఆ రోజు పంచగ్రహ కూటమి, సూర్యగ్రహణం, అమావాస్య రోజే వస్తుంది సూర్యగ్రహణం, ఫిబ్రవరి 17వ తేదీ వస్తుంది. కాబట్టి ఆ రోజు మనం ప్రత్యేకంగా గణపతి మరియు లలిత హోమం చేస్తున్నామండి. 18వ తేదీ ఏమో నవగ్రహ హోమం. ఎందుకంటే మనకి ఏ గ్రహం ఇస్తుందో అర్థం కాదు కొన్నిసార్లు కొంతమందికి, ఏ గ్రహంతో చేయించుకోవాలి అర్థం కావట్లేదండి. అంటే ఎందుకంటే కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్లు ఉండవు, ఉన్న టైం సరిగ్గా ఉండదు. కాబట్టి ఈ గ్రహం ఆ గ్రహం కాదు, నవగ్రహాలకి హోమం చేయించుకున్నారనుకోండి, ఏ గ్రహ ప్రభావం ఉన్నా దోషం పోతుంది. కాబట్టి నవగ్రహ హోమం 3వ రోజు చండీ. దీనికి మీరు ఒకవేళ ఎవరైనా చేయించుకోవాలి అని అనుకుంటే మన కిందనిచ్చిన నెంబర్లకు కనుక మేము పలానా హోమానికి అనుకుంటున్నాము అని చెప్పి అంటే మన వాళ్ళకి ప్రాసెస్ అది పంపిస్తారు. ఎవరైతే చేయించుకుంటారో వాళ్ళకి అయిపోయిన తర్వాత ఒక రుద్రాక్ష ఉంటుందండి, మనం హోమంలో పెడతాం. అవి ఎనర్జైజ్ అవుతాయి. ఎనర్జైజ్ అయిన రుద్రాక్ష అది మెడలో ధరించొచ్చు. తర్వాత అక్షింతలు, అలాగే మనకి కుంకుమ, పూజకు వాడిన కుంకుమ, అలాగే హోమ భస్మము, ఈ 4 కూడా వాళ్ళకి పంపించడం జరుగుతుంది. అలానే జూమ్ మీట్ లో వాళ్ళకి హోమం జూమ్ లింక్ పంపిస్తాం, ఎందుకంటే వాళ్ళు చూసుకోవాలి కాబట్టి జూమ్ లింక్ పంపిస్తాం తప్పకుండా. సో విన్నారు కదండి, మనం తారా అమ్మవారి ఉపాసన గురించి అయితే ఈ వీడియోలో చాలా విషయాలు తెలుసుకున్నాము. అలాగే హోమం పట్ల ఎవరికైనా ఆసక్తి ఉన్నా, మరిన్ని విషయాలు తెలుసుకోవాలన్నా కింద ఇస్తున్న నెంబర్కి తప్పకుండా కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు.